నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కుంభరాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది. అయితే వచ్చినటువంటి మంచి అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ కూడా వైఫల్యం చెందుతారు. మంచి అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక అది బయట వాళ్ళ పరం చేస్తారు. అది మీ మానసిక వేదన కారణమవుతుంది. ఆర్థికపరమైన విషయాలు బాగున్నాయి. విద్యా సంబంధమైన విషయాలు, సంతాన పురోగతికి ఇబ్బంది ఏమీ లేదు. జ్యేష్ఠ కుమారుడు లేక జ్యేష్ఠ కుమార్తె విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ప్రతి విషయంలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకునే మీరు పెద్ద పెద్ద విషయాల్లో ఏమాత్రం ఆలోచించకుండా అనాలోచితంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అందువల్ల కొంత నష్టపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ నష్టం మీరు పూడ్చుకోలేనంతగా ఏముండదు, ఏదో కొద్దిగా ఉంటుంది. పొరపాటు నిర్ణయం తీసుకున్నామని చెప్పని తర్వాత దాన్ని సవరించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. కీలకమైనటువంటి సమయంలో బంధువులకి, మిత్రులకి సహాయం చేయాల్సి వస్తుంది. అంతో ఇంతో వాళ్ళకి సహాయం చేసి వాళ్ళని ఆదుకుంటారు. మీ పరపతిని ఉపయోగించి వాళ్ళ వల్ల కాని పనులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మేలు చేసే విధంగా చేయగలుగుతారు. సాధారణంగా ఇంటికి ఆహ్వానిస్తారు, బాగా ప్రేమగా చూసుకుంటారు. ఉన్నంతలో మీ చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించి వాళ్ళకి మేలు చేస్తారు. అయినప్పటికీ కూడా ఎవరికి కూడాను మీ మీద కృతజ్ఞత ఉండదు. మనకే ఇంత పెడుతున్నానంటే దిక్కుమానస్తు ఎంత సంపాదించాడు అనేటువంటి విధంగా మాట్లాడతారు. కనుక ఈ అపాత్రదానం చేయటం కూడా ఒక విధంగా తప్పు అవుతుంది. సరైన వాళ్ళకి, నిజమైన వాళ్ళకి సహాయం చేస్తే అది ఉపయోగపడుతుంది. అదే మనం ఉపయోగపడిన వ్యక్తులకి, దుర్మార్గులకి అపాత్రదానం చేస్తే వాళ్ళు తిని నిందలేస్తారు. వీడు మనకు రూపాయి ఇచ్చాడంటే 1000 రూపాయలు కాజేశాడనమాట. ఆ పద్ధతిలో మాట్లాడుకుంటారు. కనుక ఇలాంటి వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేయొద్దు. వాళ్ళని మీ జీవితంలోకి ప్రవేశించకుండా జాగ్రత్త వహించండి. అనవసరమైనటువంటి బంధుత్వం, అనవసరమైనటువంటి స్నేహం ఇవి ఏవైతే ఉన్నాయో వీటికి మీరు త్వరగా తిలోదకాలు ఇవ్వటం మంచిది. మీ మేలు కోరేవాళ్ళు, మీరంటే అభిమానించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే దగ్గరికి రానియండి. వాళ్ళకంత శక్తి సామర్థ్యాలు ఉండకపోవచ్చు. వాళ్ళు మన వాళ్ళని చెప్పని దగ్గరికి తీసుకుంటే వాళ్ళ వల్ల ఉపయోగం ఉంటుంది. వివాహాలు, శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా ముడిపడతాయి. మీ ఆలోచన విధానానికి తగ్గ విధంగా అన్నీ కుదురుతాయి. చాలామంది సంతోషపడతారు, చాలామంది బాధపడతారు మంచి సంబంధం కుదిరిందని. అంటే మీకు మంచి జరిగితే ఓర్చుకోలేని వాళ్ళు కూడా ఉన్నారన్న విషయాన్ని మీరు గ్రహించండి. మీరు ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే సంతోషించే వాళ్ళు కూడా ఉన్నారని చెప్పని గ్రహించండి. ఈ రకమైనటువంటి నేపథ్యంలో సమాజం ఎటుపోతుందో కూడా అర్థం చేసుకోలేనటువంటి అయోమయ పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కడ స్నేహాలు కానీ, బంధుత్వాలు కానీ, ఆత్మీయతలు కానీ, అనురాగాలు కానీ, స్నేహబంధాలు కానీ ఏమీ లేవు. ప్రతి ఒక్కటి కూడాను ధనం మీద, కులం మీదనే ఆధారపడి ఉన్నాయన్న చండ్ర సమిధలతో చెవులను కాల్చునట్టి ఈ సత్యాన్ని, ఈ నిప్పులాంటి ఈ నిజాన్ని మీరు గ్రహించి తీరుతారు. కనుక కాలానుగుణంగా వస్తున్న మార్పులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మీరు తలవొగ్గి నడుచుకోవటం అనేది మంచిది. మీ స్థాయిని, మీ స్థానాన్ని తగ్గించుకోకుండానే మీరు ఆ విధంగా చేయగలుగుతారు. అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో సంతృప్తి పొందుతారు. మహాతీర్థం పొడితోటి, సిద్ధగంధంతో పూజలు చేయండి, బాగుంటుంది. అదేవిధంగా అరటినార ఒత్తులతోటి, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. అదేవిధంగా లక్ష్మీ సందనంతో, ఆరావళి కుంకుమతోటి అమ్మవారిని సేవించండి. సుమంగళి పసుపు చాలా శ్రేష్టమైంది. ఇందులో తెల్ల ఈశ్వరి వేరు కలుస్తుంది. సుమంగళి పసుపుని పూజా కార్యక్రమాల్లోనూ మీరు ఉపయోగించుకోవడానికి వాడుకోండి. చాలా చక్కటి ఫలితాలు అనేవి సంప్రాప్తిస్తాయి. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడాను సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది. ఈ కుంభరాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ, శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.